తాజాగా చూసుకుంటే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన కాడ నుంచి చేస్తున్న కామెంట్స్ గురించి మీరు ఏమంటారు? షర్మిల గారు నేను ఎందుకు అంత సీరియస్గా తీసుకోను. దేనికి అని అంటే మొన్న ఈ మధ్య కూడా ఒక టీవీ డిబేట్లో మాట్లాడుతున్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడేమో ఆమె సీరియస్ పొలిటీషియన్, ఇప్పుడు మిమ్మల్ని వ్యతిరేకించింది కాబట్టి సీరియస్ పొలిటీషియన్ కాదా అని క్వశ్చన్ వేస్తే నేను చెప్పాను, ఆమె పాదయాత్ర చేసినప్పుడు సీరియస్ పొలిటీషియన్, లేదా ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తుంది కాబట్టి సీరియస్ పొలిటీషియన్ కాకుండా పోలేదు. మధ్యలో ఒక రెండు సంవత్సరాలకు పైగా వైఎస్ఆర్ టీపీ అనే ఒక రాజకీయ పార్టీ నడిపింది. ఆ నడిపిన విధానం ఎలా ఉంది అని అంటే రోజుకి కేఏ పాల్ నిజం చెప్పండి, కేఏ పాల్ కాస్త హుందాగా మాట్లాడతాడు. ఈమె రోజుకి ఎలా అయిపోయిందంటే ఒక కమెడియన్ జోకర్ లాగా అయిపోయింది జనం దృష్టిలో. మన మీమ్స్ కూడా ఎన్నో మీమ్స్ ఆమె మీద ఇట్లా, ఎందుకంటే ఒక కమెడియన్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు ఏమంటారు, అక్కడ ఆవిడ బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా ఉంటుందంటే ఏదో నిజంగానే బలంగా ఏదో రాణి రుద్రమదేవి లాగా నిలబడి ఏదో కొట్లాడినట్టు పోరాడినట్టు ఉంటుంది. నాకు ఏదో పార్టీ పెట్టిన టైంలో ఫస్ట్ సభలో నేను నిలబడతా, మిమ్మల్ని కూడా నిలబెడతా, ఇది గట్టిగా చెప్పింది. గాలికి వదిలేసి వచ్చింది అక్కడ. అసలు వాళ్ళు కనీసం వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళతో చర్చించారు. మరి పార్టీ విలీనం చేసేటప్పుడు కనీసం ఆమెతో పాటు ఒక 2 ఏళ్ల పాటు విపరీతంగా శ్రమపడ్డ వాళ్ళు ఒక 100 మంది ఉంటారుగా, ఆ 100 మంది కూడా కండ వేయించాలిగా. అట్లీస్ట్ ఆవిడ భర్తకు కూడా వేయలేకపోయింది కండవ. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా సేమ్ అంతా సర్వం తెలిసినట్టుగా విపరీతమైన అహంకారంగా అదొక బాడీ లాంగ్వేజ్తో ఆ ప్రసంగాలు చేస్తుంటే నాకైతే పరమ చిరాగ్గా అనిపిస్తాను. ఆంధ్రాలో అభివృద్ధి అనేది లేదు, మీకు దమ్ముంటే అభివృద్ధి అంటే చూపిండి, నేను బస్సు యాత్ర కూడా చేస్తున్నాను అనేసి షర్మిల అభివృద్ధి చూపించడానికి రెడీగా ఉన్నారు. నీ స్థాయి ఏంది? నీకెందుకు చూపించాలి అసలు నువ్వెవరు? నీకెందుకు చూపించాలి వచ్చి? ఓ ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఎవరన్నా వాళ్ళు ఉంటే వచ్చి చూపిస్తారు. నీకెందుకు చూపించాలి? నీ స్థాయి ఏంది అసలు? ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు అయితే ఏంటి, నీ పార్టీకి గొప్పేమో, మాకేం గొప్ప? నువ్వు లిటరల్గా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు లేదా రాజశేఖర రెడ్డి గారు కూతురు ఒక చిన్న కన్సర్న్ తప్ప ఆ 2 బయటికి తీసేస్తే నువ్వెవరు అసలు? ఇప్పుడు ఈమెకంటే ముందు గిడుగు రుద్రరాజు ఉన్నాడు పిసిసి అధ్యక్షుడు, ఆయనంతా నువ్వు అంతే మాకు. అంతకుముందు మస్తాన్ అలీ ఉన్నాడు, అంతకుముందు శైలజానాథ్ ఉన్నాడు, అంతకుముందు రఘువీరారెడ్డి ఉన్నాడు, వాళ్ళంతా నువ్వు కూడా అంతే మాకు. రేపు వాళ్ళు వచ్చి ఛాలెంజ్లు చేస్తే మేము ఎగబడిపోయి నీకు వాళ్ళకి చూపించేవాళ్ళం అయింది, నీకు కూడా చూపించేవాళ్ళనే. ఇప్పుడు షర్మిల గారి వల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు రానున్న ఎన్నికల్లో? అంటే ఒకే కుటుంబానికి చెందినవి అంటే లెగసీ, వైఎస్ఆర్ లెగసీ అనేది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసేసుకున్నారు. ఇంకొకరికి ఎవరికి మిగిలి లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకోవడానికి కారణం ఏంటంటే 14 సంవత్సరాల నుంచి అతని ప్రవర్తన, అతని నిజాయితీ, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఎంత కష్టపడుతున్నాడు అనేది జనానికి అర్థమైపోయింది. కాబట్టి మీకు క్వశ్చన్ చెప్తాను, రాజశేఖర రెడ్డి గారి లెగసీని జగన్మోహన్ రెడ్డి తీసుకోలే, ప్రజలు అతనికి ఇచ్చారు నువ్వే కరెక్ట్ అని. సో మేము ఇస్తే ఆయనకు వచ్చింది కానీ ఆయన లాక్కోలేం మా దగ్గర నుంచి. కాబట్టి అది ఎవరు కూడా తీసేసేది ఉండదు. దానితో ఈవిడ గత ప్రభుత్వం, చివరికి ఒక మాట చెప్తాను, కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసేటప్పుడు ఆవిడ వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారు కాబట్టి నేను వ్యతిరేకించాను, కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవాడు రాజశేఖర రెడ్డి గారిని బతుకున్నట్టయితే సో చాలా విమర్శలు చేసింది. జాయిన్ అయ్యే ముందు ఒక ప్రెస్ మీట్ పెడితే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. మీరు ఎఫ్ఐఆర్లో పేరుందని చెప్పి వ్యతిరేకించారు కదా అంటే, నేను సోనియా గాంధీ గారిని కలిశాను, రాహుల్ గాంధీ గారిని కలిశాను, ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండడంలో కాంగ్రెస్ పాత్ర కానీ సోనియా గాంధీ పాత్ర కానీ లేదు అని చెప్పారు వాళ్ళు, మాకు అసలు తెలియదు అని చెప్పారు. సో తెలియదని చెప్పిన వాళ్ళని వాళ్ళని ఎలా బ్లేమ్ చేస్తాము అని అన్నది ఆవిడ. ఎవరు పెట్టారు ఎవరు పెట్టలేదని తీసి పక్కన పెడితే ఎఫ్ఐఆర్లో రాజశేఖర గారి పేరు ఉంది కదా, మరి ఎలా వచ్చింది ఆ పేరు? వాళ్ళ ప్రోత్సాహం లేదు అని అంటే సిబిఐ నిష్పక్షపాతంగా పనిచేసినట్టే కదా. అప్పుడు ఆయన వైఎస్ఆర్ తప్పు చేశాడు కాబట్టి సిబిఐ పెట్టిందా? నువ్వేం ఇండికేషన్ ఇస్తున్నావు? మేమందరం ఏం చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారు తప్పు చేయలేదు, అసలు సోనియా గాంధీ కక్ష కొద్దీ పెట్టిందని మేము అంటున్నాం. లేదా ఆవిడ కక్ష కట్టలేదు, పేరు ఆమె పెట్టలేదు అంటున్నాం. అంటే దాని అర్థం ఏంటి? రాజశేఖర గారు తప్పు చేశాడు, సిబిఐ పెట్టేసిందనే నువ్వు చెప్తుంది. నువ్వే చెప్తున్నావు నీ తండ్రి తప్పు చేశాడని, నువ్వేం చెప్తున్నావు కనీసం నీకైనా అర్థం అవుతుందా? ఎవరు ప్రోద్బలం లేదు, పేరు వచ్చేసింది, తప్పు చేసినట్టేనప్పుడైతే అంతేనా? మరి దానికి సమాధానం చెప్పాలి కదా ఆవిడ. ఇంకో మరో విధంగా చూసుకుంటే బాయ్ బాబు అన్న నోటితోనే చంద్రబాబు గారు అంటూ ఇటు సైడ్ చూస్తేనే జగన్ రెడ్డి అని మాట్లాడడం కూడా జరిగింది. జగన్ రెడ్డి అని పలకటంలో అసలైన స్క్రిప్ట్ ఏంటి అనేది బయటకు వచ్చేసింది. నేనేమంటాను అని అంటే, నీకు అసలు ఎటువంటి లేదు, నిజంగా స్టేట్ కోసం వచ్చావు, లేదా నీ పర్సనల్ ఒపీనియన్ ఏదీ లేదు. నీకు జగన్మోహన్ రెడ్డి అతని పేరు, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అనే పలికావు. గతంలో ప్రతిపక్షాలు కులాన్ని
హైలైట్ చేయడం కోసం జగన్ రెడ్డి అని పలుకుతున్నారు యాక్చువల్గా. నువ్వు దాన్ని పలికావు అని అంటే అది వాళ్ళ నోటి నుంచి రావాల్సింది నీ నోటి నుంచి వచ్చినట్టే కదా. అప్పుడు వాళ్ళ స్క్రిప్ట్ ఏదో నీ నోటి నుంచి వస్తుంది. నువ్వు జగన్మోహన్ రెడ్డి అని పలుకున్నట్టయితే నీకు కూడా గౌరవం ఉండేది. నువ్వు ఎవరైతే వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ అమలు చేయాలనుకున్నారో నువ్వు కూడా అదే చేసావు, ఇంకా అక్కడే దొరికిపోయావు. ఎఫెక్ట్ అయితే ఉండేది లేదంటే ఆవిడని నా రాజకీయ నిరుద్యోగులు సరే. ఇప్పుడు మొన్న కూడా ఒక ఆయన అన్నాడు తండోపతండాలుగా జాయిన్ అవుతున్నారు నాయకులు అన్నాడు. రాజకీయ నిరుద్యోగులు కాదు కాంగ్రెస్ పార్టీలో ఎవడని జాయిన్ అయ్యాడు ఉన్నాడా? ఆల రామకృష్ణారెడ్డి గారు అంటే అలిగి అలిగి ఆయనకు సీట్ లేకపోయినా కూడా ఏదో చూపించాలి ఆయన లేకపోతే మర్చిపోతారు జనం. కాబట్టి ఇంకా ఏదో హడావిడిగా పోయి జాయిన్ అయ్యాడు. అంతేగాని ఇంకా కాంగ్రెస్ ఆంధ్రాలో పట్టించుకునేదే లేదంట. నాకు తెలిసి నేను ఒక మాట చెప్తాను, నిజంగా పార్టీ అనేది కానీ బలంగా పనిచేస్తూ ఉంటే క్యాండిడేట్ల కోసం అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం చేస్తారా? అదేంటి అప్లికేషన్ ఏంటంటే స్కూల్లో కానీ జాయిన్ చేసుకుంటున్నట్టు అప్లికేషన్ కోసం అప్లై చేసుకుని వచ్చి ఆఫీస్ అడ్రస్ ఇస్తున్నారు. నేను నా ఓటు పోయి కూడా అప్లికేషన్ తీసుకుంటాడు, వేస్తాను. మా అయితే నాకు 4-5 ఓట్లు 10 ఓట్లు పడతాయి. ఇంకా వాళ్ళే ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇంకా అంతకుమించి క్యాండిడేట్లు ఎక్కడ ఉన్నారు ఇక. కానీ రాజకీయ నిరుద్యోగులకు మాత్రం మంచి అవకాశం ఉన్న ప్లాట్ఫామ్, బ్రహ్మాండంగా జాయిన్ అవ్వచ్చు పోయి.